శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. శనివారం ఎలాంటి పనులు చేస్తే దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుందో, శనివారం ఏ పనులు చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుందో ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. జ్యోతిష్యశాస్త్రములో వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి, గ్రహానికి అంకితం చేయబడింది. శనివారం అనేది కలియుగ దైవం వెంకటేశ్వరస్వామివారికి సంబంధించిన రోజు. అలాగే జ్యోతిష్యశాస్త్ర ప్రకారం శనివారం న్యాయ కర్మాధిపతి అయిన శనీశ్వరుడికి అంకితం చేయబడింది. శనిదేవుని ఆశీర్వాదం పొందిన వ్యక్తి జీవితంలో ఏమీ లోటు ఉండదని నమ్ముతారు. విజయం వారి పాదాల చెంతనే ఉంటుందని విశ్వాసం. అంతేకాదు అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని విశ్వాసం. శనివారం రోజు ఉప్పు, ఇనుముకు సంబంధించిన వస్తువులను కొనకూడదు. అలాగే శనివారం రోజు ఇంట్లో ఆడవారిని బాధ పెట్టకూడదు. శనివారం రోజు ఇంట్లో ఆడవారు కన్నీరు పెడితే ఇంట్లో శని తిష్ట వేసుకొని కూర్చుంటాడు. కష్టాలను కలుగజేస్తాడు. వ్యాపార నష్టాలు, ఆర్థిక కష్టాలు వస్తాయి. రోగాలు నయం కావు. శత్రువులు పెరిగిపోతారు. అలాగే శనీశ్వరుడికి మాతృభక్తి ఎక్కువ. కాబట్టి శనివారం రోజు ఎవరైతే తల్లిదండ్రులను బాధపెడతారో వారిని శని పట్టి పీడిస్తాడు. శనివారం రోజు తల్లిదండ్రులను సేవించేవారిని శని అనుగ్రహిస్తాడు. శనివారం ఒక్కరోజు అనే కాదు, ఎప్పుడు కూడా తల్లిదండ్రులను గౌరవించేవారిని శని అనుగ్రహిస్తాడు. అలాగే తల్లిదండ్రులు లేనివారు శనివారం రోజు అనాథ ఆశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వెళ్లి అక్కడివారిని చేరదీస్తే శని ఎంతో సంతోషిస్తాడు. శనివారం రోజున పొరపాటున కూడా మాంసాన్ని తినకూడదు. మద్యం తాగకూడదు. అలాగే ఈ రోజున ఏ జంతువుకు కూడా హాని కలిగించకూడదు. న్యాయ కర్మాధిపతి అయిన శనీశ్వరుడికి శనివారానికి అధిపతి. కాబట్టి శనివారం రోజు పేదలు, పారిశుధ్య కార్మికులని అవమానపరచకూడదు. అంటే మిగతా రోజులలో అవమానించవచ్చా అని కాదు. కష్టజీవుల్లో శని కొలువై ఉంటాడు. కష్టపడి పని చేసేవారిని ఎప్పుడు కూడా బాధపెట్టిన, ఇబ్బంది పెట్టిన శనీశ్వరుడు మిమ్మల్ని వదిలిపెట్టడు. అలాగే శనివారం రోజు ఉప్పు, ఆవాలు, నూనె, నువ్వులు, వంకాయలు వంటివి కొనకూడదు. ఉప్పు, ఆవాలు, నూనె, నువ్వులు వేరేవారి చేతికి ఇవ్వకూడదు. అలాగే తీసుకోకూడదు. కింద పెట్టమని చెప్పి తర్వాత తీసుకోండి. శనివారం రోజు ఈ పనులు చేయకుండా ఉంటేనే మీకు శని పట్టకుండా ఉంటుంది. శనివారం రోజున నూనె దానం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఆవాల నూనె లేదా నువ్వుల నూనెను దానం చేయడం వలన శనీశ్వరుడు సంతోషపడతాడు. శనివారం రోజు ఇనుముతో చేసిన ఏ వస్తువులనైనా ఇంటికి తీసుకురాకూడదు. అలా చేయడం అశుభంగా భావిస్తారు. శనీశ్వరుడు ఇనుప ఆయుధాన్ని ధరిస్తాడని పురాతన గ్రంథాలలో చెప్పబడింది. అందుకే ఇనుము శనీశ్వరుడికి సంబంధించిన లోహంగా పరిగణించబడుతుంది. శనివారం రోజు పత్తి, బొగ్గు, సూది వంటి వస్తువులను కొనకూడదని చెబుతున్నారు. శనివారం రోజు గుమ్మడికాయ కొనకూడదు. అలాగే శనివారం రోజు శనిదేవుడికి ఇష్టమైన నల్లటి మినపప్పును, తోటకూరను కొనకూడదు. అలాగే శనివారం రోజు ఇంటివద్దకు కాకులు వస్తే వాటిని తోలేయకూడదు. వాటికి ఏదో ఒక ఆహారం సమర్పించాలి. ఎందుకంటే కాకి శనిభగవానుడి వాహనం. శనివారం రోజు కాకిని కొట్టినా, ఇంటికి వచ్చిన కాకిని తరిమివేసిన శనిభగవానుడికి కోపం వస్తుంది. కనుక శనివారం కాకి ఇంటికి వస్తే తరమవద్దు. ఏదైనా ఆహారాన్ని పెట్టండి. అప్పుడు శని అనుగ్రహం కలుగుతుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున నల్లని వస్తువులను కొనకూడదు. అయితే ఈ రోజున నల్లని వస్తువులను దానం చేయొచ్చు. ఈ రోజున ఎంత అత్యవసరమైనా కూడా నల్లని వస్తువులను కొనుగోలు చేయకండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఇబ్బందులు ఎదురవుతాయి. పర్సులు, బూట్లు వంటి తోలు వస్తువులను శనివారం రోజున కొనకూడదు. ఎందుకంటే ఇవి విజయానికి అవరోధంగా ఉంటాయి. జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. శనివారం రోజున మీ ఇంట్లో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అంతా మంచి జరుగుతుంది. నువ్వుల దీపాలను వెలిగించి శనిదేవుడిని ఆరాధిస్తే ఆ శనిదేవుడి అనుగ్రహం పొందొచ్చు. అయితే వీటిని ఈరోజు దానం చేయొచ్చు. దీనివల్ల మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకవేళ మీరు పొరపాటున శనివారాలలో నల్ల నువ్వులను కొనుగోలు చేస్తే దానివల్ల మీకు జీవితంలో చాలా అడ్డంకులు ఎదురవుతాయి. శనివారం రోజున ఇంట్లోకి ఉప్పు తీసుకురాకూడదు. శనివారం నాడు ఇంట్లోకి ఉప్పు తీసుకురావడం చెడు శకునంగా పరిగణించబడుతుంది. శనివారం రోజున ఉప్పును తీసుకురావడం వల్ల ఇంట్లో అప్పులు పెరుగుతాయి. పొరపాటున శనివారం ఉప్పు కొన్నట్లయితే ఆ ఉప్పుతో ముందుగా ఉప్పు దీపాన్ని వెలిగించండి. ఒక పళ్లెంలో కొంచెం రాళ్ల ఉప్పును తీసుకొని దానిపై ఒక ప్రమిద పెట్టాలి. ఆ ప్రమిద మీద మరియొక ప్రమిద పెట్టి 8 వత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఈ దీపాన్ని ఇంట్లో హాల్లో పడమర దిక్కులో వెలిగించాలి.
ఇలా వెలిగిస్తే పొరపాటున ఉప్పు కొన్నా కూడా దోషం తొలగిపోయి సకల శుభాలు సిద్ధిస్తాయి. అలాగే చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య తరచూ పనివాళ్లు మానేయడం. శనివారం ఇంట్లో పనివాళ్లను నియమించుకోవడానికి అనుకూలమైన రోజు. కొత్తగా ఎవరైనా పనివాళ్లని ఇంట్లో నియమించుకోవాలంటే శనివారం నియమించుకోండి. అప్పుడు పనివాళ్లు ఎక్కువ కాలం మీ ఇంట్లో పని చేస్తారు. శుభ్రతను పాటించేవారి పట్ల శనిదేవుని కరుణ ఉంటుంది. అందువల్ల మన ఇంటిని పూజగదిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకొని శనివారం రోజున ఆ శనిదేవునికి నువ్వులతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెడితే మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా శనివారం రోజు వెంకటేశ్వరస్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధించినవారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంథాలులో తెలియచేశారు. కాబట్టి శనివారం రోజు వెంకటేశ్వరస్వామిని భక్తిశ్రద్ధలతో పూజించేవారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. శనివారం రోజు ముఖ్యమైన శుభకార్యక్రమాలు ఏవీ చేయకూడదు. అన్నప్రాసన, అక్షరాభ్యాసం లాంటి కార్యక్రమాలు శనివారం రోజు చేయకూడదు. శుభకార్యక్రమాలు ఏవీ సాధ్యమైనంతవరకు శనివారం చేయకుండా ఉండటమే ఉత్తమ ఫలితాలను కలిగింపచేస్తుందని జ్యోతిష్యశాస్త్రపరంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే శనివారానికి అధిపతి శనీశ్వరుడు. ఆయన మందగమనుడు కాబట్టి శనివారం రోజు శుభకార్యక్రమాలు ఏవీ ప్రారంభించినా సరే అవన్నీ ఆలస్యం అవుతూ ఉంటాయి. కాబట్టి శుభకార్యక్రమాలు నిర్వహించరాదు. వ్యవసాయదారులు పొగాకు, పత్తిలాంటి పంటలు వేయడానికి శనివారం విశేషంగా సహకరిస్తుంది. పంటలు వేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది. శనివారం మీరు చేసే పనులలో విజయం పొందాలంటే మీరు పని మీద బయటకి వెళ్లే ముందు మీ ఇంట్లో పడమర దిక్కులో ఒక ప్రమిద ఉంచి అందులో నువ్వుల నూనె పోసి 8 వత్తులు విడిగా వేసి దీపం పెట్టి వెళ్ళండి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. శనివారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య ప్రాంతాల్లో, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో శనిహోర బలం ఎక్కువగా ఉంటుంది. శనిహోర అనేది మీకున్న దరిద్రం మొత్తం పోగొట్టుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది. మీరు శనిహోరలో ఎవరైనా పేదవాళ్లకి మీ డబ్బులతో కాఫీగాని, టీగాని ఇప్పించండి. ఇలా చేస్తే మీకున్న దరిద్రం మొత్తం పోతుంది. అష్టదరిద్రాలు తొలగిపోతాయి. శనివారం రోజు పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడండి. శనిపీడ రాకుండా హాయిగా జీవించండి. కాబట్టి అందరూ కూడా గమనించండి. శనివారం వెంకటేశ్వరస్వామిని పూజించినవారికి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. చాలామంది శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేసుకొని శనివారం పూజ చేయకుండా వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా శుక్రవారం అమ్మవారిని పూజించినా సరే శనివారం ఖచ్చితంగా వెంకటేశ్వరస్వామిని పూజించినవారినే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు శనివారం వెంకటేశ్వరస్వామిని పూజించండి. అప్పుడు లక్ష్మీనారాయణ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. శనివారం ఏ పనులు చేయవచ్చు, ఏ పనులు చేయకూడదో తెలుసుకొని శనివారం ఆయా పనులు చేసుకున్నట్లయితే శనిదేవుని ఆగ్రహానికి గురికాకుండా ఆ ఇల్లు లక్ష్మీ నివాసంగా ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.